డిసెంబర్ నెల రాగానే చల్లదనంతో పాటు సంతోషాలు, ఆనందాలు ఉంటాయి. లైటింగ్సు, కొత్త డ్రెస్సులు, నెలంతా కూడా హ్యాపీగా ఉంటారు. కారణం ఏంటంటే క్రిస్మస్. ప్రతి చర్చిలోనూ సంతోషంగా వేడుక చేసుకుంటారు. ఎందుకంటే మన యేసుక్రీస్తు పుట్టారని ప్రపంచమంతా అన్ని దేశాలలో, అన్ని గ్రామాలలో ఆనందంగా క్రిస్మస్ చేస్తారు. అయితే ఆ క్రిస్మస్ కథ ఏంటి? ఏం జరిగింది? బైబిల్లో ఏముంది? ఆ క్రిస్మస్ స్టోరీ అంతా మనం తెలుసుకుందామా? ఇది కథ కాదు, స్టోరీ అంతకన్నా కాదు. 2000 సంవత్సరాల పూర్వం నిజంగా జరిగిన చరిత్ర ఇది. ఆ చరిత్రని మనం తెలుసుకుందాం. 2000 సంవత్సరాల పూర్వం యోదయ అనే రాజ్యాన్ని హేరోదు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఈ హేరోదు అనే రాజు చెడ్డరాజు. అతను మాత్రమే రాజుగా ఉండాలని, వేరే రాజు పుట్టకూడదు అని చెడు స్వభావంతో ఉండేవాడు. ఆ యోదయాలోనే నజరేతు అనే ఒక చిన్న పట్టణం ఉండేది. ఆ నజరేతులో మరియా అనే ఒక మంచి అమ్మాయి ఉండేది. ఈ మరియా చాలా మంచిది, చాలా అందమైనది. దేవుని భయభక్తులు కలిగిన మంచి అమ్మాయి ఈ మరియా. ఈ మరియా పెద్దది అయ్యాక యోసేపు అనే అతనితో నిశ్చితార్థం అయ్యింది. యోసేపు ఒక మంచి అబ్బాయి, దేవుని భయభక్తులు కలిగినవాడు. మరియను పెళ్లి చేసుకోవాలి అని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈలోపు పరలోకంలో ఉన్న దేవుని ప్రణాళిక నెరవేరాల్సిన సమయం వచ్చింది. అంటే పరలోకం నుంచి దేవుని కుమారుడు భూమి మీదకు రావాలి. ఆ దేవుని ప్రణాళికకు మరియను దేవుడు ఎన్నుకున్నాడు. పరలోకం నుంచి గాబ్రియేలు అనే పరలోక దేవదూత మరియ దగ్గరకు వచ్చాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడైయున్నాడు అని గాబ్రియేలు దేవదూత అన్నాడు. మరియా ఆశ్చర్యంగా భయముతో కంగారు పడుతోంది. అప్పుడు ఆ గాబ్రియేలు దూత, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందావు. నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకి యేసు అనే పేరు పెడతావు. ఆయన రాజ్యం అంతము లేనిది అని కొన్ని విషయాలు ఈ గాబ్రియేలు దూత మరియకు తెలియజేస్తాడు. మరియా, నాకు పెళ్లి కాలేదు కదా, ఏ పురుషుణ్ణి ఎరుగని దానిని కదా, ఇది ఎలా సాధ్యం అని దేవదూతతో చెబుతుంది. అప్పుడు ఆ దేవదూత, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని మరియతో చెబుతాడు. అంటే దేవుని కుమారుడు మరియ గర్భంలో పరిశుద్ధాత్మ శక్తితో పుట్టబోతున్నాడు. అది దేవుని కార్యమని తెలిసి మరియ అంగీకరించింది. మరియ ఈ విషయం గురించి ఆశ్చర్యపోతూ, ఆనందపడుతూ దేవుని కార్యాన్ని స్వీకరిస్తుంది. మరియ తనకు రక్షకుడు పుడతారని ఆనందముతో తన బంధువు ఇంటికి వెళ్తుంది. ఆమె పేరు ఎలిజబెత్. ఆమె చాలా వృద్ధురాలు అయినప్పటికీ ఆమెకి పిల్లలు లేరు. ఒక దేవదూత ఆమె భర్త అయిన జకర్యా దగ్గరికి వచ్చి ఇలానే దేవుని కార్యం చెప్పాడు. ముసలితనంలో అయినా సరే ఒక బిడ్డను దేవుడు నీకు ఇస్తాడు అని దేవదూత చెబుతాడు. ఆ దేవదూత చెప్పినట్టే జకర్యా భార్య అయిన ఈ ఎలిజబెత్ గర్భం ధరిస్తుంది. అలా పిల్లలు లేని ఎలిజబెత్ గర్భము ధరించడం వల్ల ఆమెను చూడడానికే మరియ వచ్చింది, సంతోషపడింది. వారిద్దరూ ఆనందంగా మాట్లాడుకున్నారు, చాలా సమయాన్ని గడిపారు. అయితే మరియా దేవదూత చెప్పిన మాటలన్నీ ఎలిజబెత్కి చెప్పింది. ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు కూడా గంతులు వేస్తాడు. అక్కడ మరియా ఎలిజబెత్ దగ్గర 3 నెలలు ఉండి ఆ తర్వాత మరలా నజరేతుకు వచ్చింది. మరియను నిశ్చితార్థం చేసుకున్న భర్త యోసేపు. మరియ నజరేతుకు వచ్చినప్పుడు మరియ గర్భవతి అని యోసేపు తెలుసుకుంటాడు. యోసేపు మరియ గర్భవతి అని, వివాహం కాకముందే గర్భవతి అయ్యింది అని, అలాగే బిడ్డకు జన్మనిస్తుంది అని తెలుసుకుని బాధపడ్డాడు. సమాజం గురించి భయపడ్డాడు. మరియను వివాహం చేసుకోకుండా పూర్తిగా విడిచిపెట్టేయాలి అనుకుంటాడు. అప్పుడే పరలోకం నుంచి గాబ్రియేలు అనే దేవదూత మళ్ళీ వచ్చి ఈసారి యోసేపుతో మాట్లాడతాడు. కలలో కనిపించి గాబ్రియేలు దేవదూత యోసేపుతో మాట్లాడాడు. మరియను చేర్చుకోవడానికి భయపడకు, లోకరక్షకుడు ఆమె గర్భంలో నుంచి పుడతాడు, అతనికి యేసు అనే పేరు పెడతావు అని యోసేపుతో దేవదూత చెబుతాడు. యోసేపు అదంతా విని దేవదూత ఆజ్ఞాపించిన ప్రకారము చేసి మరియను చేర్చుకొని మరియకు తోడుగా
సహాయం చేస్తూ ఉండేవాడు. మరియా యోసేపులు ఉన్న ప్రాంతం రోమా సామ్రాజ్యం యొక్క ఆధీనంలో ఉంది. అప్పుడు రోమన్ చక్రవర్తి సీజర్ ఆగస్టస్. ఈ సీజర్ ఆగస్టస్ అనే చక్రవర్తి జనాభా లెక్కలు నిర్వహించాలి అని ఆదేశిస్తాడు. అన్ని దేశాలలో కూడా ప్రజాసంఖ్య రాస్తున్నారు. ఆ జనాభా లెక్కలు వ్రాయించుకోవడానికి ప్రతివారు వారి సొంత గ్రామాలకు వెళ్ళాలి. యోసేపు మరియా ఇద్దరిది బెత్లెహేము. అందుకే మరియా యోసేపులు గలిలయలోని నజరేతు అనే ఊరి నుండి బెత్లెహేం అనే ఊరికి చాలా దూరం ప్రయాణించారు. అప్పటికే మరియా నిండు గర్భవతిగా ఉంటుంది. యోసేపు సహాయంతో బెత్లెహేము వచ్చారు. వారు బెత్లెహేం వచ్చినప్పుడు వారి పూర్వీకులు ఉండేటువంటి ఇల్లు సత్రంగా మార్చబడింది. అనేకులు జనాభా లెక్కలు వ్రాయించుకోవడానికి రావడం వల్ల సత్రంలో ఖాళీ దొరకలేదు. ఉండడానికి ఇబ్బంది పడ్డారు. రాత్రి సమయంలో మరియకు నొప్పులు రావడం వల్ల సత్రంలో ఖాళీ లేక ఆ జనం నుండి దూరంగా వెళ్ళి ఆ సత్రమును ఆనుకొని సత్రంలో ఉన్న పశువుల కొరకు ఏర్పాటు చేసిన స్థలంలో వారుంటారు. అలా రాత్రివేళ బెత్లెహేము అనే గ్రామంలో దేవుని ప్రణాళిక చొప్పున సర్వలోక రక్షణకు కారణమైన ఆ మెస్సియా జన్మించాడు. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. మరియ గర్భము ద్వారా జన్మించారు. అలా యేసు పుట్టినప్పుడు గొప్ప నక్షత్రాలు ప్రకాశించాయి. ఆకాశంలో అద్భుతాలు జరిగాయి. పరలోకం నుంచి అనేక మంది దేవదూతలు దిగివచ్చి పుట్టిన యేసు ప్రభువు దగ్గర స్తుతించారు. పరలోకంలోనూ భూలోకంలోనూ సంతోషాలు ఆనందాలు వచ్చేశాయి. దిగివచ్చిన దేవదూతలు యేసుక్రీస్తు వారిని చూసి సంతోషంతోనూ ఆనందంతోనూ స్తుతించారు. పుట్టిన చిన్న బాబుని పొడవాటి పొత్తిగుడ్డలతో చుట్టి ఒక తొట్టిలో పడుకోబెట్టి ఉంచారు. బెత్లెహేం వెలుపల కొండ ప్రాంతంలో పొలాలలో గొర్రెల కాపరులున్నారు. ఆ గొర్రెల కాపరులు తమ గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు. అకస్మాత్తుగా ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. పరలోకంలో ఉన్న దేవదూతలు సంతోషంతో వచ్చి ఈ గొర్రెల కాపరులకు కనిపించారు. దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశిస్తూ ఉంది. అందుకు వారు ఆ గొర్రెల కాపరులు భయపడ్డారు. కానీ దేవదూత, భయపడకు, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అని గొర్రెల కాపరులకు దేవదూత చెబుతాడు. దానికి ఆనవాలు కూడా దేవదూత ఇస్తాడు. దానికి ఇదే మీకు ఆనవాలు: ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండి ఉండడాన్ని మీరు చూస్తారు అని గొర్రెల కాపరులకు ఆ దేవదూత చెబుతాడు. దేవదూతలు ఆ ప్రభువుతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగుగాక అని సంతోషముతోనూ ఆనందముతోనూ దేవునికి స్తోత్రాలు చేస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. పరలోక దేవదూతలు ఈ ప్రభువును స్తుతించి ఆరాధించి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ గొర్రెల కాపరులు ప్రభువును చూద్దాం రండి అని, బెత్లెహేముకు వెళ్ళి ఆ ప్రభువును చూద్దాం రండి అని ఒకరికి ఒకరు చెప్పుకొని బయలుదేరతారు. త్వరగా వెళ్ళి యోసేపును మరియను తొట్టెలో ఉన్న ఆ చిన్న బిడ్డను చూశారు. అలా చూసి చాలా సంతోషించారు, ఆనందించారు, ఆ ప్రభువును స్తుతించారు, ఆరాధించారు. వారు చూసింది అనేకులకు చెప్పి వారికి చెప్పబడిన మాటలు అందరికీ ప్రకటించారు. అలా గొర్రెల కాపరులు అందరికీ చెబుతున్న మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. ఆ గొర్రెల కాపరులు విన్న వాటిని చూసిన వాటిని బట్టి సంతోషముతో దేవుణ్ణి మహిమపరిచారు, స్తోత్రము చేసుకుంటూ వెళ్ళారు. దేవుడు తన కుమారుణ్ణి రక్షకునిగా పంపినందుకు గొర్రెల కాపరులు స్తుతించారు. మరియా యోసేపులు బెత్లెహేము నుండి ఈ బాలుడైన ప్రభువును 8వ రోజున యెరూషలేములోని దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ బిడ్డని దేవునికి ప్రతిష్ఠించడానికి యూదులంతా దేవాలయం వెళ్తారు. అక్కడ సున్నతి అనేది చేయిస్తారు. అలా ఈ బాలుణ్ణి 8వ రోజున దేవాలయానికి తీసుకువచ్చి అక్కడ యేసు అనే పేరు పెడతారు. దేవుని దేవదూత యోసేపుతోనూ మరియతోనూ చెప్పబడిన ఆ పేరే యేసు. ఆ యేసు అనే పేరునే ఆ బిడ్డకు పెడతారు. లోక రక్షకునికి, ఆ మెస్సయ్యాకి పెట్టిన పేరు యేసు. ఆ దేవాలయంలో సిమియోను అనే ప్రధాన యాజకుడు, అన్నా అనే ప్రవక్తిని, వీరిద్దరూ కూడా ఎన్నో ఏళ్లుగా మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఈ ప్రభువును చూసి చాలా సంతోషించారు.
పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడారు. ఆ దేవుని మాటలు విని మరియా యోసేపులు ఆశ్చర్యపోతారు. అలా దేవుని ఆత్మ ద్వారా ఆ ప్రభువు గురించి ప్రవచిస్తాడు సిమియోను. బాలుడైన యేసు పుట్టినప్పుడు ఆకాశంలో వింతలు జరిగాయి. అందులో ఒక పెద్ద నక్షత్రం పుట్టింది. అత్యంత ప్రకాశవంతమైన ఒక నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రం గొప్ప రాజు పుట్టుకను తెలిపేది అని నమ్ముతారు. ఆ నక్షత్రాన్ని చూసి తూర్పు దేశాల నుండి జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు రాజును. వారు అపర మేధావులు, తత్వవేత్తలు. యేసు అనే బాలుణ్ణి వెతుక్కుంటూ యోదయాకి వచ్చారు. అలాంటి రాజు పుడితే రాజు కుటుంబంలో పుడతారేమో అనుకుని యోదయ రాజైన హేరోదు వద్దకు వెళ్ళి వారిని కలుస్తారు. యూదుల రాజుగా పుట్టినవారు ఎక్కడున్నారు అని జ్ఞానులు ఈ హేరోదు రాజును అడుగుతారు. హేరోదు రాజుకు ఆ విషయం తెలియదు. ఈ జ్ఞానులతో పాటు ఆ రాజు దగ్గర ఉన్న ప్రధానులు, శాస్త్రులు యూదుల రాజు గురించి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనముల ఆధారంగాను, ఖగోళ అధ్యయనాల ఆధారంగాను వెతికి ఆ రాజు యొక్క పుట్టుకను అధ్యయనం చేస్తారు. ఆ రాజు పుడితే బెత్లెహేములో పుట్టారు అని అప్పుడు వారు తెలుసుకుంటారు. దాని ప్రకారం ఈ జ్ఞానులు రాజు కోసం వెళ్దామని సిద్ధపడతారు. ఆ రాజు గనక దొరికితే వచ్చి నాకు చెప్పండి అని హేరోదు జ్ఞానులను అడుగుతాడు. ఎందుకు అంటే తెలిసిన వెంటనే ఆ బాలుణ్ణి చంపాలి అనే పన్నాగం పన్నుతాడు హేరోదు. ఈ జ్ఞానులు బయలుదేరి వెళ్ళి ఒక నక్షత్రాన్ని ఆధారం చేసుకుని బయలుదేరతారు. ఒక నక్షత్రం ఆ జ్ఞానులకు దారి చూపిస్తుంది. ఆ నక్షత్రం చూపించే దారి గుండా వెళ్ళి ఆ జ్ఞానులు బాలుడైన యేసును కలుసుకున్నారు. అలా కలుసుకొని సంతోషించారు. వారు తెచ్చిన పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలము వీటిని కానుకలుగా బాలునికి సమర్పించారు. ప్రభువును స్తుతించి ఆరాధించారు. దేవుని దేవదూత జ్ఞానులకు కలలో కనిపించి హేరోదు దగ్గరకు మళ్ళీ వెళ్ళవద్దు అని కీడు చేస్తాడు అని చెప్పింది. ఆ దేవదూత చెప్పిన మాట ప్రకారం ఈ జ్ఞానులు హేరోదును కలవకుండా వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. జ్ఞానులు అలా చేసింది హేరోదు గ్రహించి బెత్లెహేములో ఆ బిడ్డ ఎక్కడ పుట్టారో తెలియక అక్కడ ఉన్న వారందరినీ చంపాలని చూస్తాడు. 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపమని వారికి ఆదేశించాడు. ఆ దేవదూత మరలా యోసేపు దగ్గరకు ప్రత్యక్షమై మీరు త్వరగా వెళ్ళి లేచి ఐగుప్తుకు వెళ్ళమని చెబుతాడు. రాజు నుంచి తప్పించుకొని బాలుణ్ణి తీసుకొని ఐగుప్తు వెళ్ళారు. ఆ చెడ్డ హేరోదు అక్కడ ఉన్న పిల్లలందరినీ చంపించేస్తాడు. కానీ బాలుడైన యేసు మాత్రం చనిపోలేదు. ఆయనను సురక్షితంగా మరియా యోసేపులు ఈజిప్టుకు తీసుకువెళ్తారు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత మరియా యోసేపులు కొంతకాలం అక్కడే ఉండి హేరోదు చనిపోయిన తర్వాత మరలా తిరిగి తమ ప్రాంతానికి వస్తారు. అలా వారు బయలుదేరి నజరేతు అనే ప్రాంతంలో వారు నివాసం ఉంటారు. ఆ నజరేతు అనే గ్రామంలోనే యేసు చిన్నతనం నుంచి ఎదిగి బలం పొందుకొని దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. సో ఇది యేసుక్రీస్తు వారి జనన విషయం. దీన్నే క్రిస్టమస్ స్టోరీ అంటారు. ద నేటివిటీ అంటారు. యేసు పుట్టుక అంటారు. సర్వలోక మానవాళికి విముక్తి కలిగించడానికి, విమోచన కలుగజేసి మానవులకు నిత్యజీవం అందించడానికి యేసు ఈ లోకానికి వచ్చి జన్మించారు. మానవ శరీరాన్ని ధరించారు. సో ఇది ఈ నేటివిటీ చరిత్ర, ఈ క్రిస్టమస్ చరిత్ర. ఇది చరిత్రలో జరిగిన అత్యంత అద్భుతమైన విషయం, అత్యంత సంతోషకరమైన విషయం. అందుకే ప్రపంచవ్యాప్తంగా యేసు జననాన్ని గుర్తు చేసుకొని, ఆయన భూలోకానికి వచ్చిన విశేషాన్ని గుర్తు చేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. వాటిని క్రిస్టమస్ అనే పేరుతో అనేక మంది రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సంతోషంగా గడుపుతున్నారు. ఆ బాలుడైన యేసు మన కోసమే వచ్చారు, మన విముక్తి కోసమే వచ్చారు. మీకు మంచి చదువును, మంచి జ్ఞానాన్ని ఇస్తారు, మీ అందరినీ దీవిస్తాడు, మీతోనే ఎప్పుడూ ఆయన ఉంటాడు. ఏమైనా కావాలన్నా ప్రార్థన ద్వారా ఆయన్ని మనం అడిగితే ఆయన అన్నీ కూడా మీకు ఇస్తాడు. మిమ్మల్ని చక్కగా కాపాడుతారు, రక్షిస్తారు. అందుకే నాకు యేసు అంటే చాలా ఇష్టం. మరి మీకు ఇష్టమే కదా. దేవుని భయభక్తులతో ఉంటూ తల్లిదండ్రుల మాట వింటూ ఉంటే దేవుడు ఎక్కువ ఇష్టపడతాడు. నువ్వంటే దేవునికి చాలా ఇష్టం ఉంటుంది. అందుకే ఈ వీడియో బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి, ఇతరులు కూడా ఈ వీడియోని పంపించండి. ఇంకేమైనా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే వాట్సాప్ చేయండి, మీ గురించి ప్రార్థన చేస్తాం.
మా వ్యయ ప్రయాసలకు మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైన సహాయాన్ని కానుకలను పంపించండి. దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండండి. ఇక మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక విషయాన్ని తెలియజేయడానికి మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరకు తోడయుండి బలపరచునుగాక. ఆమెన్.